అందరికీ నమస్తే అండి. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సీఎం పీఠం అనూహ్యంగా ఒక మహిళకి ఇచ్చారు. మొదటిసారి ఆమె శాసనసభకు ఎన్నికైనప్పటికీ బీజేపీ అనేక కోణాల్లో ఆలోచించి దేశంలో ఇంకెక్కడా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రి లేరు కాబట్టి ఆ అపవాదు చెరిపేసుకోవడానికి, అలాగే ఢిల్లీలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ సామాజిక వర్గం నుంచే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఈ సామాజిక వర్గమే, ఢిల్లీలో రాజకీయం శాసించేది ఈ సామాజిక వర్గమే. సో సామాజిక సమీకరణాలు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి, వివాదాలు లేవు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అంచెలంచెలుగా ఎదిగిన తీరు, సో ఇవన్నీ గమనించి రేఖా గుప్తా గారికి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం కట్టబెడుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీకి గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత షీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ నుంచి. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతీషి గారు, తాజా మాజీ ముఖ్యమంత్రి. సో ఇప్పుడు రేఖా గుప్తా గారు అనమాట. సో ఈమె పొలిటికల్ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండో. చాలా లో ప్రొఫైల్ అనమాట. కింది నుంచి వచ్చారనమాట వీళ్ళు. హర్యానా ప్రాంతం 1976లో ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఆమె 2 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, రేఖా గుప్తా గారి వయసు 2 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె ఫాదర్, ఆమె ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయ్యి అక్కడ బిజినెస్ దానిలో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి దశలో ఉన్నప్పుడే విద్యార్థి సంఘం నాయకురాలుగా ఎన్నికయ్యారు 1996లో. ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఆమె ఏబీవీపీలో జాయిన్ అయ్యి విద్యార్థి సంఘం నాయకురాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ క్రమంలోనే బీజేపీలో జాయిన్ అయ్యి 2003-04 ఆ టైంలో అనుకుంటా భారతీయ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత జాతీయ కార్యదర్శిగా కీలకమైన పదవులు చేశారు. సో ఈ క్రమంలోనే 2007లో ఒకసారి, 2012లో ఒకసారి బీజేపీ తరఫున ఢిల్లీలో కౌన్సిలర్గా ఎన్నికయ్యారనమాట. ఆ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు పితాంపుర వార్డుకి. సో దాంతో ఆమె రాజకీయంగా పరిణితి చెందారు. విద్యార్థి సంఘం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో విద్యార్థి విభాగానికి పనిచేశారు. అలాగే యువమోర్చా నాయకురాలుగా పనిచేశారు. కౌన్సిలర్గా పరిపాలనలోకి అడుగుపెట్టారు. సో ఒకవైపు పార్టీ, ఒకవైపు పరిపాలన, ఈ నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా బాగానే హ్యాండిల్ చేసుకొచ్చారు. ఈ క్రమంలో బీజేపీ ఆమెకు 2015లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. సో ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అనే అసెంబ్లీ స్థానం నుంచి ఆమె 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2015 అండ్ 2020 2 సార్లు ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 3వసారి మాత్రం గెలిచారనమాట. సో ఆమె గెలుపు ప్లస్ అంటే అనేక సమీకరణాలు కలిసి వచ్చాయండి. ఆమెకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి ఆమె అనుభవం పనికొచ్చింది, ఆమె ప్రొఫైల్ పనికొచ్చింది, అలాగే ఆమె చాణక్యత, సమర్థత, ఇవన్నీ కూడా పనికొచ్చాయి. దాంతోపాటు ఒక మహిళ, దాంతోపాటు ఆ సామాజిక వర్గం, ఇలా అన్ని కోణాల్లో కలిసి వచ్చాయి కాబట్టి, పనికొచ్చింది కాబట్టి పెద్దలు ఆమెకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. లేకపోతే చాలామంది ఆశించారు. ఢిల్లీలో బీజేపీ 30 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది. సో సీఎం పీఠం కోసం చాలామంది ఖర్చీఫ్లు వేసుకున్నారు, చాలామంది ఆశపడ్డారు. ఒక రకంగా పార్టీ పెద్దలకు సందేశాలు కూడా పంపించారు, మాకు సీఎం పీఠం ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తామని. కానీ పెద్దలు అవి ఏం పట్టించుకోవాలి. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దాదాపుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు 21 ఉన్నాయి దేశంలో. నేరుగా బీజేపీ ఒక 15 ప్లస్ మిత్రపక్షాలతో కలిపి 6. ఈ 21 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మహిళా ముఖ్యమంత్రి లేరు. అది ఒక వెలితి, ఒక అపవాదే. సో దాన్ని పోగొట్టుకున్నట్టు ఉంటుంది కదా అని కూడా బీజేపీ పెద్దలు ఆలోచించారన్నమాట. సో ఆమె ప్రొఫైల్ అంతా బాగుంది. సో దేశ రాజధాని మీద బీజేపీ జెండా ఎగరాలి, దేశ రాజధాని, ఆ అసెంబ్లీ కూడా బీజేపీ వశమవ్వాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఇప్పుడు నెరవేరింది. సో కొత్త ప్రభుత్వం ఈరోజు ఆవిర్భవించబోతోంది. అయితే ఢిల్లీలో ఇంకా సీనియర్లు, ముదురులే ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటే బీజేపీ 2015లో కదా, 2015లో అనుకుంటా కిరణ్ బేడీ గారిని తెర మీదకి తీసుకొచ్చారు. అప్పుడు ఆమె సీఎం అభ్యర్థిగా ప్రకటించి 2015 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. కానీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. సో అప్పుడే మహిళా ముఖ్యమంత్రికి ఇవ్వాల్సింది మిస్ అయింది. సో ఆ తర్వాత కిరణ్ బేడీ రాజకీయాలకు దూరం అవ్వడం,
పెద్దగా పట్టించుకోవడం, సీరియస్ పాలిటిక్స్ చేయకపోవడంతో ఆమె బీజేపీ పార్టీకి దూరమయ్యారు, రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు తాజాగా ఈమె మొదటి నుంచి రాజకీయమే కాబట్టి చాలా చిన్న వయసు నుంచి నాయకురాలుగా ఎదిగారు కాబట్టి అది బాగా పనికొచ్చిందనమాట, కలిసి వచ్చింది.